యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాలలో విద్యార్థులు పాల్గొనవలసిన చారిత్రాత్మకమైన అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా భావిస్తున్నా. అందుకే నేను ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన ఎంబడే యూనివర్సిటీల యొక్క స్థితిగతులను పరిస్థితులను అంచనా వేసి క్రియాశీలకంగా ఉండే వైస్ ఛాన్సలర్ నియమించి ఈరోజు ఆ వైస్ ఛాన్సలర్స్కి అందరికీ నేను ఆదేశాలు ఇచ్చిన. అధ్యాపక సిబ్బందితో పాటు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని అందరినీ నియమించండి. యూనివర్సిటీలకు అవసరమైన నిధులను అవసరమైన ఫ్యాకల్టీలను ఏమి కావాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు అందుబాటులోకి తీసుకొస్తుంది. తిరిగి పూర్వ వైభవం ఈ యూనివర్సిటీలకు తీసుకురావాలి. ఒకనాడు సమాజంలో ఏదైనా సమస్య ఉంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల చైతన్యంతో విద్యార్థి పోరాటాలు చేపట్టడం వల్లనే మన ప్రాంతానికి ఒక చైతన్యము. తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఏర్పడ్డదంటే ఆనాడు రాజకీయ పార్టీల కంటే కూడా ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు ముందు భాగాన నిలబడి పోరాటం చేసేది కాబట్టి ఆ యూనివర్సిటీలు విద్యార్థి సంఘాలు ప్రజల యొక్క సమస్యల పట్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల పోరాటాలు చేయడం వల్లనే చాలా సమస్యలకు పరిష్కారం దొరికింది. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నాము అని అంటే ఆనాడు విద్యార్థి రాజకీయాలలో ఉన్న వాళ్ళే అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు.